ఈ నెల 15న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ భవన్లో పండుగల జరిగే ఈ వేడుకల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు గులాబీ శ్రేణులంతా పాల్గొంటారని చెప్పారు. కేసీఆర్ బర్త్డే సందర్భంగా సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించబోతున్నామని బీఆర్ఎస్ నేత తలసాని సాయి కిరణ్ యాదవ్ వెల్లడించారు. 1000 మంది ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ సదుపాయం, దివ్యాంగులకు వీల్ చైర్ల పంపిణీతో పాటు పలు కార్యక్రమాలు చేపడతామన్నారు. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ గారు పుట్టినరోజు ఘనంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా 69 వసంతాలు పూర్తి చేసుకొని 70వ సంవత్సరంలో అడుగెడుతున్నటువంటి కేసీఆర్ గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో మరి జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు వారు సారథ్యం వహించాలని, ఈ సంవత్సరం మరి ఇక్కడ భవన్లో ఘనంగా 17వ తారీఖు ఉదయం 9:30, 10 గంటలకే కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అయితే ఈ కార్యక్రమంలో పెద్దలందరూ అంటే పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ చైర్మన్లు, ప్రముఖులు, మహిళలు, యువత అందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావడం, అందులో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేశవరావు గారు, పెద్దలు పోచారం గారు, అందరు పెద్దల సమక్షంలో మరి బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఈసారి ఈ తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యాలయంలో జరిగే పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవాలని రాష్ట్రం నలుమూలల నుండి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు కూడా రాబోతున్నారు. కాబట్టి ఈసారి 70వ సంవత్సరం బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా దాదాపు 1000 మంది ఆటో డ్రైవర్లకి యాక్సిడెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్, వారికి వారి కుటుంబ సభ్యులకి 1,00,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని, దానితో పాటు వికలాంగులకు కూడా వీల్ చైర్స్ కూడా ఇవ్వాలని, దాంతోపాటు పెద్ద ఎత్తున అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకొని కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ బాపు, తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్ గారి జీవిత చరిత్రని తానే ఒక చరిత్ర అనే టైటిల్తోని ఒక 30 నిమిషాలు తన పుట్టుక నుండి తను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు రాష్ట్రంగా మలిచి తర్వాత ఈరోజు అనుకోకుండా ప్రతిపక్ష నాయకుడు కూడా మొన్న నల్గొండలో గర్జించిన విధానాన్ని కూడా పెంపొందించుకొని దాని సందర్భంగా 30 నిమిషాల డాక్యుమెంటరీని ప్రదర్శించాలని, దీనితో పాటు 70 కేజీల కేక్ని బ్రహ్మాండంగా అందరూ సీనియర్ మోస్ట్ నాయకులు, ఎమ్మెల్యేలు, పార్లమెంటేరియన్ సభ్యులు, పార్టీకి సంబంధించిన ముఖ్యులందరితోని వారి సమక్షంలో కేక్ కటింగ్ జరుపుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా భోజన ఏర్పాట్లు చేసుకొని ఈ పుట్టినరోజుని బ్రహ్మాండంగా మేము సెలబ్రేట్ చేసుకోవాలని అందరం నిర్ణయించడం జరిగింది. కాబట్టి మీ ఏరియాలలో, డివిజన్లలో, సెగ్మెంట్లలో కార్యక్రమాలు, పండ్ల పంపిణీ కానీ ఏవైనా కార్యక్రమాలు చేపడితే అన్నీ చేసుకున్న తర్వాత భవన్ వైపుగా వచ్చి ఈ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున మన నాయకునికి గొప్పగా జరిగే విధంగా మీ అందరూ చూడాలని మీ అందరినీ కోరుకుంటున్నాం.